రెస్టారెంట్ స్టైల్లో మటన్ కుర్మాని ఇలా చేశారంటే రైస్లో గానీ బగారాన్నంలో గానీ ఎందులోకైనా బాగుంటుందండి. మటన్ కర్రీని నార్మల్ గా వండుకునే దానికన్నా ఇలా కుర్మాలా వండుకున్నారంటే టేస్ట్ డిఫరెంట్ గా అద్దిరిపోతుంది. మటన్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకొని దాన్ని కుక్కర్ లో వేసి 5 నుంచి 6 విజిల్స్ రప్పించి పక్కన పెట్టేయండి. పక్కన ఒక ప్యాన్ పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్ని యాడ్ చేసి డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 2 ఉల్లిపాయలను సన్నగా తరుక్కుని అందులోనే కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఈ చల్లారిపోయిన మసాలా దినుసుల్ని అలాగే ఈ ఉల్లి తరుగుని వేసుకుని బాగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది. అదే ప్యాన్ లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకును కూడా వేసి ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ని వాటర్ లేకుండా ఓన్లీ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మటన్ లో ఉన్న వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత లాస్ట్ లో గరం మసాలా వేసుకుని దగ్గరికి ఎగరబెట్టుకుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. సబ్స్క్రైబ్ చేయండి.